ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఫార్మర్ బాయ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు విషయంకి వచ్చేసరికి హైబ్రిడ్ యొక్క పూత అనేది ఆల్రెడీ వీడియోలో చూపించాం. కాకపోతే పిక్కలు అనేది కాయడం జరుగుతుందండి. ఆ పిక్కలు అనేది మనం ఈరోజు అనేది స్క్రీన్ మీద అనేది చూపించడం జరుగుతుందండి. ఇదండి చిన్న పిక్కలు అనేది కాస్తున్నాయి ఆల్రెడీ. ఏదంటే స్క్రీన్ మీద అనేది చూపించడం జరుగుతుంది. ఎందుకంటే పూత అయితే ఈ సంవత్సరం బాగా వచ్చిందండి. కాకపోతే పిక్కలు ఇంకా బాగా కాస్తాయి అనేసి అనుకుంటున్నామండి. ఆల్రెడీ ముందు వీడియోలో అనేది చెప్పుకున్నామండి. హైబ్రిడ్ యొక్క జీడి యొక్క పూతను అనేది మనం చూపించుకోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు పిక్కలు అనేది అవ్వడం చేత అనేది మనం ఈరోజు అనేది ఈ యొక్క వీడియో అనేది తీయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇదండి స్క్రీన్ మీద అనేది చూపిస్తున్నాం. పిక్కలు అనేది అవుతున్నాయి, కాస్తున్నాయి. ఇక ఏంటంటే మనం జాగ్రత్తగా అనేది కాయాలండి. ఎందుకంటే చిలకలు అనేది వచ్చేస్తాయి. చిలకలు వచ్చేసి ఈ యొక్క పిక్కలను అనేది తినేస్తాయండి. తినడం చేత అనేది మనకి నష్టం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ వరకు నుంచి అనేది మనం ఈ యొక్క జీడి యొక్క తోటలో అనేది ఉంటామండి. ఇక్కడ ఒక చిన్న పందిరి అనేది వేసుకుని మనం కాసుకుని ఉండాలండి. లేకపోతే ఈ యొక్క చిలకలు అనేది కొరికడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఈ రోజు నుంచి అనేది ఇక్కడ జీడి తోటను అనేది కాయడానికి అనేది రావడం జరుగుతుందండి. ఆల్రెడీ కొంచెం తుప్పలు అనేది కూడా కొట్టుకోవడానికి ఉన్నాయి. ఆ తుప్పలు అనేది కొట్టుకొని మనం ఈ యొక్క జీడి తోటను అనేది చూడడం జరుగుతుందండి. ఆల్రెడీ ఈ యొక్క చెట్టు అనేది కాసిందండి. నెక్స్ట్ చెట్టుకి వెళ్ళేసరికి ఇంకా ఇప్పుడు కూడా పూత అనేది వస్తుందండి. ఇది సుమారు 2 పంటలు అనేది ఇస్తుందండి. ఇది హైబ్రిడ్ కాబట్టి 2 పంటలు అనేది ఇస్తుందండి. కాబట్టి మనం ఏంటంటే వర్షాకాలంలో వచ్చిన పంటను అనేది పోద్ది. కాకపోతే ఇప్పుడు వచ్చిన వేసవి కాలంలో అనేది ఈ యొక్క పంట అనేది మనకి నిలబడద్దండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.